ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మరి యేసుక్రీస్తు వారి శిలువ మరణానికి అప్పగింపబడే ముందు ఆయన గాడిద పిల్లగా ఆయనను యెరూషలేము జయప్రవేశం చేస్తారు. ప్రజలందరూ కూడా మట్టుకు పట్టుకొని ఆ రోజు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు హోసన్నా జయము జయము అంటూ వారి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం చేస్తారు. దానిని పురస్కరించుకొని అది జ్ఞాపకం చేసుకుని కృపమయ ప్రార్థనా సహవాసంలో ఈ చిన్నగా ఈ చుట్టుపక్కల వీధులన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క యెరూషలేము జయ ప్రవేశాన్ని చాటుతూ ఆయన ప్రేమను ప్రజలకు తెలియచేస్తూ మరి కార్యక్రమాన్ని జరిగించాము. దాని ద్వారా ఈ కార్యక్రమం అంతా జరగడం జరిగింది. కృపమయ ప్రార్థనా సహవాసం సేవకురాలుగా దైవ సేవకురాలుగా నేను, అలాగే సంఘ పెద్దగా జోసెఫ్ గారు, అలాగే సంఘ సభ్యులుగా సువార్తరాజు గారు, అలాగే మా సంఘం అంతా కూడా ఈ పరిచర్యను జరిగించడం జరిగింది. దీని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని, అనేక మంది రక్షింపబడాలని, దేవుని ప్రేమను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ కార్యక్రమాన్ని జరిగించారు. ప్రభు అయిన వారి పేరిట విక్షేపంలో తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఇలా వచ్చి పాటలు పాడుతున్నారని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితము ఆయన నరుడిగా నరవతారిగా సర్వ మానవాళిని రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ యాగాన్ని భూమికి ఆకాశమునికి మధ్యలో ఆయన శిలువ యాగాన్ని చేశారు. ఆ శిలువ యాగం చేసే ముందు ఆయన మరి జయప్రవేశం చేసి ఉన్నారు కనుక మరి అది జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపించిన ప్రేమ, ఆయన ఈ లోకాన్ని దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని చెప్పి ప్రేమించును అని వదిలిపెట్టలేదు కానీ ఆయన ప్రేమను ఆయన ఈ లోకానికి మరి దిగి వచ్చారు. దైవ నరుడిగా దైవ మానవుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చి దేవుడు మరి వారికి ఎంతగానో ఆ యొక్క ప్రజలందరినీ రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి ఎంతగానో వచ్చి ఆ కలువరి శిలువలో ప్రజలందరి పాపాలు క్షమించడం కొరకు ఆయన శిలువ మీద యాగమయ్యారు. ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన సమాధి చేయబడ్డారు. ఆయన సమాధిలో ఉండిపోలేదు కానీ 3వ దినాన ఆయన పునరుద్ధారుడై సజీవుడై లేచి ఉన్నాడు కనుక ఆయన సజీవుడై ఉన్నాడు కనుక ఆయనను చూస్తూ ఆయన నామాన్ని ఆయన చూపిన ప్రేమను ఆయన ప్రజలందరికీ ప్రచురపరచాలని యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి మరి మీ గ్రామానికి రావటం జరిగింది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడని చెప్పి ఆ లోకంలోనే ఆయన అక్కడే ఉండిపోలేదు కానీ ఆయన నరుడిగా మానవుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన్నారు. కనుక ఎవరైతే యేసు క్రీస్తుని నోటితో హృదయం అంగీకరిస్తారో వారి మీద రక్తము ప్రేమించబడి మరి వారికి లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు, సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నాదుగను, సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నాదుగను, సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నాదుగను. రాజుల రాజుల రాజు సీయోను రారాజు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు, సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నాదుగము, సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నాదుగము.
తన ప్రేమను సిలువలో వెల్లడి చేశారు. ఆయన ఎలాగూ వెల్లడి చేశారు అంటే ప్రజలందరినీ ప్రేమించి ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి రక్తాన్ని కార్చి సిలువలో గొప్ప యాగాన్ని చేశారు. ఆయన తన ప్రేమను సిలువ త్యాగము ద్వారా వెల్లడి చేశారు. తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి, తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు. సీయోను కొరకే నన్ను ఏర్పరచిన సీయోను రారాజు నా యేసు. రాజుల రాజుల రాజు సీయోను రారాజు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. నిషేధించబడిన రాయి సీయోనులో మూలరాయి, నిషేధించబడిన రాయి సీయోనులో మూలరాయి. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొనిన సీయోను రారాజు నా యేసు. రాజుల రాజుల రాజు సీయోను రారాజు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సీయోను రారాజు, రాజుల రాజుల రాజు సీయోను రారాజు. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. సీయోను రారాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము.